జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి జగన్ పట్టుబడుతున్నారు. జగన్ 2.0 చూపిస్తా అంటాడు. ఏమంటారు దీనిపై? జగన్ 2.0 ఏం చూపిస్తాడేమో కానీ ఆయన ఉన్న 5 ఏళ్లలో ప్రత్యేక హోదాని ఎక్కడ నిద్రపుచ్చాడంట, ఏ వెనకమాల ఈపు కట్టుకొని తిరిగాడంట, ఆయన కట్టుకున్న ప్యాలెస్ల కింద ఏ ప్యాలెస్ కింద పాతి పెట్టాడంట ప్రత్యేక హోదాని. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎందుకు వస్తున్నాడు, ఏం చేద్దామని చెప్పేసి నిన్నటి రోజున అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో బాయ్కాట్ చేశాడు. ఒక స్పీకర్ చెబుతున్న మాటలే కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలే కానీ, ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలే కానీ, ఒక ఎంపీ మాట్లాడుతున్న మాటలే కానీ, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలనే కానీ లెక్క చేయకుండా అల్లరి సైతం మొదలుపెట్టి పిచ్చి కుక్కల లెక్క, రోడ్డు మీద కొట్టుకునే కుక్కల లెక్క అల్లరి చేసి ఆగం చేసి అసెంబ్లీ బాయ్కాట్ అని ఎందుకు వెళ్ళారంట? అసలు ఎందుకు రావడం, ఎందుకు వెళ్ళడం ఎందుకు? 60 రోజుల తర్వాత అసెంబ్లీకి రావద్దు, నువ్వు చెయ్యి, ప్రజాయాత్ర చెయ్యి. ఈసారి ఓదార్పు యాత్ర లేకపోతే పాదయాత్రలో కాదు కావాల్సింది. నువ్వు చేతనైతే ప్రజాయాత్ర చెయ్యి, ప్రజల్లోకి వెళ్ళు, ప్రజల్లో తిరుగు, ప్రజలని అడుగు. ప్రజలమ్మా నేనేం చేశాను, నన్ను ఓడించారు, అమ్మా నేను మీకు ఏం చేయలేదు, నన్ను ఓడించారు అంటే అప్పుడు ఆ తల్లి చెప్పిద్ది అనమాట, అయ్యా నేను రైతుని, నేను రైతునై నేను రాజధాని కోసం నేను స్థలాన్ని ఇస్తే ఆ స్థలాన్ని నువ్వు 3 ముక్కలు చేస్తానని చెప్పావు అయ్యా అని ఒక తల్లి ఏడ్చిద్ది, రైతు తల్లి ఏడ్చిద్ది. ఇంకో తల్లి దగ్గరకు పోతే, అయ్యా నేను నా కొడుకుని ఇంత చదివించుకొని రాష్ట్రం బాగుపడుతుంది, ఇక్కడ రాజధాని అవుతుందని మేము ఎన్నో కళలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలతోటి మా పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకుంటే మా పిల్లలు పెట్టొక చేత్తో పట్టుకొని రాష్ట్రాలు వలసపోయేలాగా చేసావయ్యా అని ఒక తల్లి చెబుతుంది. ఒక చెల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే, అన్నా నేను ఇంత చదువుకున్నానన్నా, నా చదువంతా బూడిదలో పోసిన పన్నీర్ చేసావు కదన్నా అని మాట్లాడుతుంది. ఒక అక్క దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నా భర్తని ఇంత తాగుబోతుని చేసావు కదయ్యా, నువ్వు అమ్మిన పిచ్చి మందుకి నా పసుపు కుంకాలు నేల రాలిపోయినాయి, నా తాళి పోయి ఎక్కడో ఏలాడబడుతుంది, నా పిల్లలు అనాథలు అయిపోయారు, నేను అనాథనైపోయానని మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతుంది అనమాట. ఏ ఇంటికి పోయినా, ఏ ఆడపడుచుని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ అవ్వని అడిగినా ఇలాగే మాట్లాడతారు. నువ్వు ఇచ్చే పింఛన్ తీసుకున్నారు, నువ్వు ఇస్తున్న అమ్మఒడిని స్వీకరించారు, నువ్వు ఇస్తున్నటువంటి ఏవైనా స్వీకరించారు, కానీ నువ్వు చేస్తున్న పాలన నచ్చక, నీ రాజ్యాంగం నచ్చక, నువ్వు పరిపాలిస్తున్నటువంటి రాజకీయం నచ్చక నిన్ను చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు. అదే పిఠాపురంలో గెలవమని సవాల్ విసిరినటువంటి మీ వైసీపీ నాయకుల చేత సవాల్ విసిరించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అదే పిఠాపురంలో గెలిచి ఈవేళటి రోజున 3 పదవులు తీసుకున్నారు. ఒకటి ఉప ముఖ్యమంత్రి, ఒకటి పంచాయతీరాజ్, ఇంకొకటి ఏదో మొత్తం కలిపి 3 పదవులు తీసుకొని 3 పదవులను ఆయన సవ్యంగా సమగ్రంగా నిర్వర్తిస్తున్నారు. ఏదైనా అటవీ శాఖ తీసుకొని, అటవీ శాఖలో ఎంత మేలు చేస్తున్నాడయ్యా పవన్ కళ్యాణ్, ఎంత పనులు చేస్తున్నాడయ్యా పవన్ కళ్యాణ్ దేవుడు అంటున్నారయ్యా ప్రజలు పవన్ కళ్యాణ్కి దండాలు పెట్టి పట్టం కడుతున్నారయ్యా. ఎవరైనా ఉంటే, రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉంటే పవన్ కళ్యాణ్ని చూసి రాజకీయం నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారో చూసి రాజకీయం నేర్చుకోండి. అమ్మ, అయ్యా, అన్న, అక్క అని అంటున్నాడు, వాలిపోతున్నాడయ్యా. ఎక్కడైనా కష్టం ఉంది, ఎక్కడైనా బాధ ఉంది అని ఏ ఆడపడుచు ఏడ్చినా, ఏ తల్లి ఏడ్చినా, ఏ తండ్రి ఏడ్చినా, ఏ తమ్ముడు అన్న ఏడ్చినా అక్కడ వాలిపోయి వాళ్ళకి సరైన న్యాయాన్ని చేసి ఆ ఊరిని, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలని బాగు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి ఇంకా తిరుగులేదు అంటారు. ఒక దిట్టమైన రాజకీయ నాయకుడిగా నిలదొక్కున్నాడు ఆయన. దట్టమైన రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకోవడం అంటూ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక జన సైనికుడు, ఒక ప్రజల మనిషి, ప్రజానాయకుడు, ప్రజలకి దేవుడు పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడున్నటువంటి ఇటువంటి కాలంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అధిష్టానంలో అక్కడ కమలం గుర్తు అండ్ మోడీ గారు ప్రధానమంత్రి అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు వెన్ను వంచి ఒకళ్ళకి కాళ్ళ నుంచి దారి చూపిస్తే, ఒకళ్ళకి నెత్తి నుంచి దారి చూపిస్తే, వీళ్ళిద్దరూ ఆయన మీద కూడా నడిచి ఒకళ్ళు ముఖ్యమంత్రి, ఒకళ్ళు ప్రధానమంత్రి అయి ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఇతను ఎంత దారి వేస్తే ఆ దారిలో వచ్చి వీళ్ళు ఇదవుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి దారి వేసేంతటి రాజకీయం తెలిసినటువంటి నాయకుడైతే కాదు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాలలో వస్తే ఇతను చిన్న వ్యక్తే, కానీ వీళ్ళందరికంటే కూడా జ్ఞానుడయ్యాడు. అజ్ఞానుడైతే అవ్వలేదు. వీళ్ళందరికంటే కూడా ఒక రాజు అయ్యాడు, ఒక మంత్రి అయ్యాడు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి
నాయకుడు అయ్యాడు. మరి అటువంటి నాయకుడు ఇవాళటి రోజున ఇంతటి స్ట్రగుల్ తీసుకుంటూ ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఇటువంటి పరిపాలిస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వరం. ఒక వరమే. ఆయన వచ్చిన బాగా వాళ్ళ అమ్మ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి కన్నటువంటి అంజనమ్మ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట. అంజనమ్మ గారు నిజంగా ఒక మంచి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారనమాట. నెక్స్ట్ జగన్ పరిస్థితి ఏంటంటారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు ఏముంటది జగన్మోహన్ రెడ్డి? జంప్ అవుతున్నారుగా, ఒక్కొక్కళ్ళు ఇటు సైడ్ జంప్ అవుతున్నారుగా, సరిపోతుందిగా. నెక్స్ట్ ఏం లేదు. ఆయన చేసిన దారుణాలు, ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, నిధుల దోపిడీలు, తర్వాత ఇవన్నీ తెలిసినాయి అంటే ఈయన ఇక లోపలే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారుగా. జగన్ కి పవన్ కళ్యాణ్ తేడా ఉందంటారు అయితే? చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జగన్కి పవన్ కళ్యాణ్కి. జగన్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? పవన్ కళ్యాణ్ ప్రజల గుండెల్లో దేవుడయ్యాడు. జగన్ అదే ప్రజల దగ్గర రాక్షసుడు అయ్యాడు. కనిపించని రాక్షసుడు అయ్యాడు. ఆడవాళ్ళ దగ్గర కానీ మగవాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ కనిపించినంతటి రాక్షసుడు అయ్యాడు అనమాట. పవన్ కళ్యాణ్ గారి దగ్గరే కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అంతటి రాక్షసుడు అయ్యాడు.